హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1123' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ప్రొద్దున్నే చింతామణి తలుపు తడుతూ ఉంటాడు. అది విన్న కేశవ్ లేచి తలుపు తీయగా చింతామణి ఇలా అంటాడు. "నేను మీకు నీళ్లు తెచ్చుకోవాలని గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చాను." అప్పుడు కేశవ్ ఇలా అంటాడు. "కానీ నన్నిక్కడికి పంపించిన వ్యక్తి నాకిలా చెప్పాడు. ఇక్కడ నీటి కోసం ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉంటుందని." అప్పుడు చింతామణి ఇలా అంటాడు. నిజానికి కుళాయి అయితే ఉంది. కానీ మొత్తం అపార్ట్‌మెంట్ ఒకే కుళాయిని యూజ్ చేస్తుంది. మీరు అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకోవాలి. ఈ విషయం మీకు చెప్పడం నా బాధ్యత. అలాగే జాగ్రత్తగా ఉండండి. నీటి కోసం చాలా పొడవు లైన్ ఉంటుంది. తొందరగా వెళ్లి నీళ్లు పట్టుకోండి. లేదంటే ఆ తర్వాత నీళ్లు రాలేదని నాకు ఫిర్యాదు చేయొద్దు. సరే, తర్వాత కలుద్దాం అని చింతామణి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న సాయి పిల్లలతో ఇలా అంటూ ఉంటారు. ఒక మనిషి సరైన సమయంలో లేవడం చాలా ముఖ్యం. రాముడు ప్రతి ఒక్కరికి అవకాశాన్నిస్తారు. అలాగే మనకు సంకేతాల్ని కూడా ఇస్తారు. అయినప్పటికీ దీన్ని అర్థం చేసుకోలేదంటే, అవసరానికి మించి చాలా సేపు నిద్రపోవడం మనకు హాని కలిగిస్తుంది. అది విన్న పిల్లలు, "సరే సాయి, మేము ఈ రోజుటి నుంచి పొద్దున్నే లేవడానికి ప్రయత్నిస్తాము. అలాగే మేము మొత్తం రోజును సద్వినియోగం చేసుకుంటాం సాయి." అప్పుడు సాయి, "నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్లి ఆడుకోండి" అని చెప్తారు. సాయి తన జోలీలో ఏదో వెతుకుతూ ఉండగా తాత్య అక్కడికి వచ్చి, "ఏమైంది సాయి? మీకేమైనా కావాలా?" అని అడుగుతారు. కాసేపటికి సాయి, "నేనేదైతే వెతుకుతున్నానో తాత్య అది దొరికింది." ఇప్పుడొక వ్యక్తి ఇలా మాట్లాడుకుంటూ సాయి వద్దకొస్తుంటాడు. "ఈ గ్రామం రోజురోజుకు మురికిగా మారిపోతుంది." అప్పుడు సాయి అతన్ని చూసి, "రా సదానంద్, ఏం జరిగింది?" అని అడగగా ఆ వ్యక్తి అప్పుడు సదానంద్ ఇలా జవాబిస్తాడు. "సాయి, రాళ్ళు, చెట్లు, కొమ్మలు వీధుల్లో ఎక్కువగా ఉన్నాయి. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. రోజంతా నేను పని చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు సమయం దొరకడం లేదు. కానీ ఎవరైనా కొంత సమయం ఉంటే వీధులను శుభ్రపరిచే బాధ్యత తీసుకోవచ్చు కదా! ఈరోజు నేను కింద పడబోయాను. భగవంతుడి దయ వల్ల నాకు ఏమి గాయాలు జరగలేదు." ఇప్పుడు సాయి ఇలా అడుగుతారు. "మరైతే ఈరోజు నువ్వెందుకొచ్చావిక్కడికి?" సదానంద్, "సాయి, నేను నిన్న మా అన్నతో, ఆలోక్‌తో గొడవ పడ్డాను. అది కూడా ఒక చిన్న విషయం. కానీ అతను నన్నన్న కొన్ని మాటలు నిన్నటి నుంచి నన్ను కలిచివేస్తున్నాయి." ఇప్పుడు వాళ్ళన్నయ్య తిడుతూ ఉన్నది చూపిస్తారు. "ఆ! ఆ! అవునవును. నీ వల్ల తప్పే జరగదు కదా! నువ్వొక్కడివే ఉన్నట్టున్నావు మంచివాడు ఈ కలియుగంలో. మేమందరం రాక్షసులం కదా! నువ్వు కొంత డబ్బు సంపాదిస్తున్నావని చాలా బలమైన వారిగా అనుకుంటున్నావు. నువ్వు పక్క వాళ్ళని తక్కువగా చూస్తున్నావు." ఇప్పుడు సదానంద్, "సాయి, నేను అహంకారంగా ప్రవర్తించలేదు. కనీసం నేను అలా కూడా అనుకోను. అయితే మరి అన్నయ్య ఎందుకు నన్నలా అన్నాడు? అన్నయ్య ఎందుకు అంత అబద్ధం చెప్పాడు నాతో? సాయి, నాలో ఏమైనా లోపాలున్నాయని నాకు అనిపించడం లేదు." ఇప్పుడు బొంబాయిలో కేశవ్ పూజను ముగించుకొని సాయి విగ్రహంతో ఇలా మాట్లాడుతూ ఉంట సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "సాయి, నాకు తెలుసు మీరు నాకు చాలా దూరంలో ఉన్నారని. కానీ నా ప్రణామాలు స్వీకరించండి సాయి." ఇప్పుడు నిద్ర లేచిన తేజస్వి ఇలా అడుగుతూ ఉంటుంది కేశవ్‌ని. "మీరింత తెల్లవారుజామున ఎక్కడికి వెళ్తున్నారండి?" అప్పుడు కేశవ్, "తేజస్వి, నేను ఉద్యోగం వెతుక్కోవాలి. నువ్వు కూడా లెయ్యి ఇక. నీళ్లు తెచ్చుకోవాలి." అప్పుడు తేజస్వి, "నీళ్ళా?" అప్పుడు కేశవ్, "అవును తేజస్వి. కింద నీటి కొళాయి ఉంది. మొత్తం నివాసం ఒకే కొళాయి నుంచి తెచ్చుకుంటుంది నీరు. ఇంకొక విషయం ఏంటంటే క్యూ లైన్ కూడా ఉంటుంది. నువ్వు ఆ లైన్‌లో ఉన్నప్పుడు కేవలం 2 బకెట్లు మాత్రమే నీరు తీసుకోవాల్సొస్తుంది. నేను స్నానానికి నీరు తెచ్చాను. ఇప్పుడు నువ్వు వెళ్లి తాగేదానికి నీళ్లు తేవచ్చు." అప్పుడు తేజస్వి కోపంగా, "కానీ ఆ చెంప" అని ఏదో చెప్తూ ఉండగా, అప్పుడు కేశవ్, "చూడు తేజస్వి, నేనతనితో పోట్లాడను. నువ్వు కూడా ఆయనతో పోట్లాడొద్దు. చూడు, నువ్వు నీటిని తెచ్చుకోవడానికి నీ శక్తిని సేవ్ చేసి పెట్టుకో." అప్పుడు తేజస్వి, "వినండి, నేనిది చెయ్యలేను. ఇంత తెల్లవారుజామున లేవడం, అలాగే కష్టపడి పని చేయడం." అప్పుడు కేశవ్, "చూడు తేజస్వి, మనం నిన్న నిర్ణయించుకున్నాం కదా! ఈ కొత్త పరిస్థితులతో జీవించడానికి ప్రయత్నిస్తామని." అప్పుడు తేజస్వి, "కానీ నాకెలా తెలుస్తుంది? నేను మొదటి రోజు నుంచే రాజీ పడాల్సొస్తుందని. నేననుకున్నాను చాలా ఆలస్యంగా లేయొచ్చని. కానీ ఈ చింతామణి, నా జీవితం షిరిడీలోనే చాలా బాగుండేది." అప్పుడు కేశవ్, "మరైతే మనం షిరిడీకి వెనక్కి వెళ్దామా?"
కేశవ్ మాటలు విన్న తేజస్వి ముందుకు వెళ్లి దుప్పట్లను మడిచిపెడుతూ ఉంటుంది. అప్పుడు కేశవ్, "సరే తేజస్వి, నేను వెళ్తున్నానని" అక్కడి నుంచి కేశవ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు సదానంద్ సాయిని ఇలా అడుగుతూ ఉంటారు. "సాయి, ఒక వ్యక్తిలో తన లోపాల గురించి తెలియకపోవడం సాధ్యమేనా?" అప్పుడు సాయి, "సదానంద్, లోపాలు లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ ఇది కూడా నిజం. మనలోని లోపాలను చూడడం చాలా కష్టం. కానీ సాయి, మీరు సర్వంతర్యామి కదా! ఒక మనిషి గతాన్ని అలాగే భవిష్యత్తును కూడా చూస్తారు. ప్రతి ఒక్కరూ మీ ముందు ఒక ఓపెన్ చేసిన బుక్కు లాంటివారు. మీరు నాకు సహాయం చేస్తారా సాయి? నాలోని లోపాలను కనుగొని వాటిని అంతం చేయాలనుకుంటున్నాను సాయి." సదానంద్, ఆదర్శ జీవితం యొక్క నిర్వచనం ప్రతి ఒక్కరి జీవితంలో భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ ప్రయాణం సులభం కాదు. కొంతమంది వారి జీవితాలను వెతుక్కుంటూ గడుపుతారు. అప్పుడు సదానంద్, "నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను సాయి. నేను ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకోగలుగుతాను. దయచేసి నాకు మార్గదర్శనం చేయండి సాయి." అప్పుడు సాయి తన జోబీలోంచి ఒక అద్దాన్ని తీసి సదానంద్‌కి ఇస్తారు. "సదానంద్, ఈ అద్దాన్ని తీసుకో. నువ్వెప్పుడైతే ఈ అద్దాన్ని చూస్తావో నీలో ఉన్న లోపాలన్నీ దీంట్లో కనిపిస్తాయి. నీలో ఉన్న ఒక్కొక్క లోపాలను దూరం చేసుకో. అప్పుడు నువ్వు ఒక ఆదర్శ మనిషిగా మారతావు." అప్పుడు సదానంద్ ఆశ్చర్యంతో, "నిజంగా సాయి? ఈ అద్దం నాకు లోపాలను చూపిస్తుందా?" అని అడగగా, సాయి ఇలా అంటారు, "అవును సదానంద్, నీ లోపాలను చూపిస్తుంది." అప్పుడు సదానంద్, "ధన్యవాదాలు సాయి. నేను ఈ రోజుటి నుంచే ప్రారంభిస్తాను. నేను నా తప్పులన్నిటినీ సరిచేసుకుంటాను." "సరే సాయి, నేను వెళ్ళొస్తాను" అని సదానంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న తాత్య సాయిని ఇలా అడుగుతుంటారు. "సాయి, ఈ అద్దం సదానంద్ తన లోపాలను చూపించగలుగుతుందా?" అప్పుడు సాయి ఇలా అంటారు. "తాత్య, ఒక వ్యక్తి నిజాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. తాము మెరుగుపరుచుకోవడానికి అడుగడుగున మనిషి అడుగడుగున పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు." సదానంద్‌కు కూడా అదే కనిపిస్తుంది. ఏదైతే తను చూడాలనుకుంటున్నాడో. ఇప్పుడు తేజస్వి నీళ్లు నింపుకోవటానికి అక్కడ క్యూ లైన్‌లో నిలబడి ఉన్న ఆడవాళ్ళని పట్టించుకోకుండా ముందొచ్చి నిలబడుతుంది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. "అరే! ఈమెవరు? నీళ్ళని పట్టుకోవడానికి ఇంత బాగా రెడీ అయ్యొచ్చింది." అప్పుడు అక్కడే ఉన్న ఇంకొక ఆవిడ ఇలా అంటుంది. "మనం క్యూలో ఉన్నాం కదా! అయినా ఈమేంటి మనకంటే ముందొచ్చి నిలబడింది." ఇప్పుడు తేజస్వి కొలాయి దగ్గర తన బకెట్‌ని పెట్టి నీళ్ళని పట్టుకోబోతుండగా ఆవిడ ఇలా అంటుంది. "నీకు కనిపించడం లేదా? ఇంతమంది మేము క్యూ లైన్‌లో ఉంటే నువ్వొచ్చి ముందు పట్టుకుంటున్నావు నీళ్ళు." అప్పుడు తేజస్వి ఇలా జవాబిస్తుంది. "నేనిక్కడ ఒక గది అద్దెకు తీసుకున్నాను." అప్పుడు ఆ క్యూ లైన్‌లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఇలా అంటారు. "మేము కూడా ఇక్కడ గదులు అద్దెకు తీసుకున్నాము. మీరెవరైనా సరే క్యూలో నిలబడాల్సిందే." అందులో ఒక ఆవిడ ఇలా అంటుంది. "అలా ఏం చూస్తున్నావు? గ్రామం నుంచొచ్చావా ఏంటి? నీకు నగరం భాష అర్థం కావడం లేదా? వచ్చి లైన్‌లో నిలబడు. పద పద, వెనక్కి వెళ్లి నిలబడు." ఆమెకు సిగ్గులేనట్టుంది. అప్పుడు కోపం వచ్చిన తేజస్వి ఇలా మాట్లాడుతుంది. "ఇది సిగ్గు గురించి కాదు. నాకెలా తెలుస్తుంది? ఇక్కడ నీళ్లు తీసుకోవడానికి ఇంత పెద్ద లైన్ ఉందని." అప్పుడు ఒకావిడ, "ఇది బొంబాయి. ఇక్కడ చాలా మంది నివసిస్తారు. కానీ సరిపడా వనరులు ఉండవు. అందుకనే అన్ని వంతుల ప్రకారం పనులు జరుగుతాయి. ఎవరు ముందు వస్తే వాళ్ళకే నీళ్లు దొరుకుతాయి. హా! నువ్వెవరింటికైనా భోజనాలకి వెళ్ళినప్పుడు అక్కడ గౌరవం, ఆతిథ్యం స్వాగతిస్తారు నిన్ను. కానీ ఇక్కడ లైన్ దాటేదానికి మాత్రం అనుమతి ఎవ్వరు ఇవ్వరు. మరి రా, వెనక్కొచ్చి నిలబడు." ఇప్పుడు తేజస్వి ఏదీ చేసేది లేక తన బకెట్‌ని తీసుకొని లైన్‌లో నిలబడుతుంది. ఇప్పుడు తేజస్వి మనసులో ఇలా అనుకుంటుంది. ఒక్కసారి కేశవ్ స్థిరపడని, ఆ తర్వాత మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాము. అయితే ముందుగా దానికి ఉద్యోగం రావాలాయనకి. ఇప్పుడు అద్దం తీసుకొని నడుచుకుంటూ వస్తున్న సదానంద్ మనసులో ఇలా అంటూ ఉంటాడు. సాయి అయితే చెప్పారు, ఈ అద్దంలో లోపాలు కనిపిస్తాయని. కానీ అది నిజమా కాదా? సరే. ఆ పండ్ల వ్యాపారి ఎప్పుడూ ఖరీదైన పండ్లను అమ్ముతాడు. అందుకే ఈ అద్దాన్ని అతనిపై వేసి పరీక్షిస్తాను. అతనికి సంబంధించిన నిజం బయటపడితే ఈ అద్దం పనిచేస్తుందని నాకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు సదానంద్ పండ్లమ్మే వ్యక్తిపై అద్దాన్ని వేస్తాడు. అద్దాన్ని చూపిస్తాడు. అద్దంలోని వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "నేను పండ్లను పాతవి ఇచ్చి అందరిని మోసం చేస్తున్నాను." ఇది విన్న సదానంద్, "ఈ అద్దం పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతం. నేను జనాల గురించి అనుకున్నది నిజమే.
ప్రతి ఒక్కరి లోపాలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా లోపాలను చూడటానికి ఇంటికి వెళ్ళవచ్చు" అని సదానంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు కేశవ్ తన ఫ్రెండ్‌ని కలవడానికి ఆఫీస్‌కి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, "రా కేశవ్ వచ్చి కూర్చో." అప్పుడు కేశవ్, "నేనేం ఆలస్యంగా రాలేదు కదా!" సరే. పద మనం ముందుగా వెళ్లి మీ ఉన్నతాధికారిని కలుద్దాం. నీ వల్ల నాకు ఉద్యోగం దొరికినందుకు నేను చాలా రుణపడి ఉంటాను నీకు." అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, "అరే కేశవ్! మనం చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. ఒక టీ తాగి మాట్లాడుకుందాం. రా కూర్చో." ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడే ఉన్న ప్యూన్‌కి ఇలా చెప్తాడు, "శంభు, మా ఇద్దరి కోసం 2 టీలని తీసుకురావా? కూర్చో కేశవ్." అప్పుడు కేశవ్ ఇలా అంటూ ఉంటాడు, "లేదు లేదు. నాకు టీ అంతా వద్దు. నేనింకా నీకు ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదు." అప్పుడు ఆ వ్యక్తి తమాషాగా, "నేను టీ చేయడం లేదు. ఇది బాంబే. డబ్బులు వెదజల్లితే అన్నీ వస్తాయి. రా కూర్చో. కూర్చో కేశవ్." ఇప్పుడు కూర్చున్న కేశవ్ ఇలా అంటూ ఉంటాడు, "నేను డబ్బు సంపాదించడానికి నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాను. మా అమ్మ ఎలా ఫీలవుతుందో నాకు మాత్రమే తెలుసు. కానీ నేను చాలా అదృష్టవంతుడిని. నాకు నీలాంటి మంచి స్నేహితుడు ఉన్నాడిక్కడ. ఇలాంటి పెద్ద ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే పనులన్నీ సులభంగా అయిపోతాయి. నేను విన్నాను ఇక్కడ ఉద్యోగం దొరకడం చాలా కష్టమని. చాలా మంది కొన్ని నెలల పాటు వేచి ఉండాల్సి వస్తుందని. కానీ నీ వల్ల నాకా సమస్య దూరమయింది. ఇదంతా సాయి దయ. సాయి దయ వల్లే మీరు నాకు సహాయం చేస్తున్నారు." కేశవ్ మిత్రుడు ఇలా అంటూ ఉంటాడు. "కేశవ్, ఈయన ఆ సాయే కదా! నువ్వెప్పుడు ఆయన గురించి చెప్తూ ఉంటావు. ఆయన్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడలేదు ఆయనేనా?" అప్పుడు కేశవ్, "అవును. కానీ నాకు తెలుసు. సాయి ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. ఆయన నా గురువు, దైవం అలాగే నా స్నేహితుడు. ఆయన నాకు అన్నీ. నీకు తెలుసా? బాంబే వెళ్ళమని ఆయన నాకు చెప్పారు. నేను చేసే ప్రతి పనిలో నా శ్రద్ధను పెట్టమని ఆయన నాకు ఆదేశించారు. మిత్రమా, నేను నిన్ను నిరాశపరచను. నువ్వు చేసే సహాయం వల్లే నేను బాంబేలో ఉండగలను. తేజస్వికి మంచి జీవితం ఇస్తాను. ఆమె కోరికలన్నీ నెరవేర్చగలుగుతాను. ఇప్పుడుండే జీవితం తేజస్వికి అలవాటు లేదు కాబట్టి ఆమెకు మంచి ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రహ్లాద్‌కు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే దాన ధర్మాలు కూడా చేయగలుగుతాను. అలాగే సాయి చూపించిన మార్గంలో కూడా నడుస్తాను. నేను ఈ రోజు నుంచే ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని వేడిగా ఉన్న టీని తాగగా కేశవ్ నోరు కాలుతుంది. అప్పుడు కేశవ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడని గమనించిన కేశవ్ ఇలా అంటాడు, "ఏమైంది? నువ్వెందుకని మాట్లాడడం లేదు?" అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, "కేశవ్, నేను నీ కోసం ఉద్యోగం చూశానని చెప్పాను కదా! ఇప్పుడు కంపెనీ వేరే వాళ్ళకి ఆ జాబ్ ఇచ్చేసింది." అప్పుడు కేశవ్, "ఏంటి? కానీ నువ్వు నాకు వాగ్దానం చేశావు కదా! ఈ ఉద్యోగం నాకే ఇప్పిస్తానని." అప్పుడు ఆ వ్యక్తి, "కేశవ్, ఇది నా సొంత కంపెనీ అంటే ఉద్యోగం నీకే ఇచ్చేవాడిని. కానీ నా పైన ఉన్నతాధికారులున్నారు. ఇది బాంబే. ఇక్కడ ఎవరు జాగ్రత్తగా ఉంటే వారికే ఉద్యోగం దొరుకుతుంది. నా అధికారి తన బావకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకున్నాడు." అప్పుడు కేశవ్, "మరైతే ఏం చేయగలము?" అని అడగగా ఆ వ్యక్తి ఇలా అంటాడు, "ఈ నగరంలో కొందరికి రాత్రికి రాత్రే ఉద్యోగం వస్తుంది. అది కొంతమందికి సహాయపడుతుంది. నీరసపడకు కేశవ్." ఇప్పుడు కేశవ్ ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు, "సాయి నన్నైతే బొంబాయికి పంపించారు. ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు తేజస్వి నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది." ఇప్పుడు ఇంటికి వచ్చిన సదానంద్‌కి వాళ్ళ నాన్న బయట ఎవరితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు సదానంద్ ఇలా అనుకుంటూ ఉంటాడు, నాన్న బయటే ఉన్నారు. అయితే ఈ అద్దాన్ని నాన్నపై వేసి పరీక్షిస్తాను. నాన్న అన్నయ్యని ఎక్కువగా ఇష్టపడతారా? లేక నన్ను ఎక్కువగా ఇష్టపడతారా అనేది. ఇప్పుడు నాన్న నిజమేంటో తెలిసిపోతుంది. ఇప్పుడు అద్దం వాళ్ళ నాన్నపై వేసి, ఆ అద్దాన్ని చూస్తున్న సదానంద్‌కి ఇలా కనిపిస్తుంది. నేను నా పెద్ద కొడుకు అలోక్‌ని ఎక్కువగా ఇష్టపడతాను. తప్పనిసరిగా సదానంద్‌తో ఉండాల్సొస్తుంది. కాకపోతే సదానంద్ ఎక్కువగా సంపాదిస్తాడు. సదానంద్ మంచి జీతం తెచ్చిస్తాడు. నేను సదానంద్ నుంచి ఒక విషయం దాచిపెట్టాను. నా భూమి, ఇల్లు ఆలోకే నని. సదానంద్‌కి ఏమి ఇవ్వలేదని. అప్పుడు సదానంద్ మనసులో ఇలా అనుకుంటాడు, నేననుకున్నది నిజమైంది. నాన్న ఇలా వివక్షతతో ఉంటారని నేనెప్పుడూ అనుకోలేదు. వెనకలే ఉన్న సాయి ఇలా సదానంద్ చేసేదంతా గమనిస్తూ ఉంటారు. వెనకలే ఉండి ఇదంతా గమనించిన సాయి ఇలా అంటూ ఉంటారు, నేననుకున్నాను సదానందా, నువ్వు ఇలాగే చేస్తావని. ఇప్పుడు తేజస్వి తన వంతు ప్రకారంగా వెళ్లి నీటిని పట్టుకోవడానికి ట్యాప్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు నీళ్లు అప్పటితో ఆగిపోతాయి. ఇప్పుడు కోపంగా వెళ్ళిన తేజస్వి చింతామణి టేబుల్ పైన తన తన 2 బకెట్స్‌ని
చింతామణి టేబుల్ పైన పెడుతుంది. అప్పుడు చింతామణి ఏంటిది? అని అడగగా అప్పుడు తేజస్వి నీళ్ళు. అప్పుడు చింతామణి నాకు నీళ్ళతో ఏం సంబంధం ఉంది? ఈ అపార్ట్‌మెంట్‌కు ఒక ట్యాప్ మాత్రమే ఉంది. అది మీరు సొంతంగా వెళ్లి నింపుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తేజస్వి అక్కడ నీళ్ళు రావడం లేదు. అప్పుడు చింతామణి మరి నన్నేం చేయమంటావు? నువ్వు తొందరగా లేచి నీళ్ళని నింపుకోవాలి. నీకు ముందే చెప్పాను. నీళ్లు నింపుకోవడం నా బాధ్యత కాదని. దానికంటూ ఒక సమయం ఉంటుంది. సమయం అయిపోయింది. నీళ్లాగిపోయాయి. అప్పుడు కోపంగా మరైతే ఈ రోజంతా నేనేం చేయాలి? ఈ అపార్ట్‌మెంట్‌కి మీరు యజమాని. మీరు మా దగ్గర అద్దెకి డబ్బులు తీసుకుంటున్నారు. మరి అలాగే నీటిని గురించి కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అప్పుడు చింతామణి, నేనందుకే మిమ్మల్ని తొందరగా లేపాను. నా బాధ్యత అక్కడితో ముగిసిపోయింది. నేను యజమానిని, పనివాడిని కాదు మీకు. ప్రతి ఒక్కరిని లేపి నీళ్లను ఏర్పాటు చేయడం నాకవసరం లేదు. చూడండి, ఇది షిరిడీ కాదు, ఇది బాంబే. ఇక్కడి పరిస్థితులు వేరేలాగుంటాయి. మీకిష్టముంటే ఇక్కడుండండి. లేదంటే ఈ గదిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇదంతా విన్న తేజస్వి, ఏంటి? మేమెందుకు ఖాళీ చేయాలి? అప్పుడు అక్కడే ఉన్న ఒక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది. చింతామణి గారు, మీరెందుకని నిరక్షరాస్యులకు గదులిస్తున్నారు? అప్పుడు తేజస్వి కోపంగా, ఎవరన్నారా మాట? ఎవరన్నారా మాట? నా భర్త లండన్‌లో చదువుకున్న ఒక బారిస్టర్. అప్పుడు అక్కడే ఉన్న ఒక ఆవిడ, మరైతే అక్కడికే వెళ్లి ఉండండి. పెద్ద దిగొచ్చింది అని అందరూ అక్కడున్న వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అంతమంది నవ్వడం చూసిన తేజస్వి సిగ్గుతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తేజస్వి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుండగా చింతామణి ఇలా అంటాడు. ఓ మేడం గారు, మీ బకెట్లు తీసుకెళ్ళండి. షిరిడీలో ఉన్న రుక్మిణి దేవుడి దగ్గర కూర్చొని ఇలా ప్రార్థిస్తూ ఉంటుంది. ఈరోజు నా బిడ్డ ఏం తిన్నాడో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది భగవంతుడి ముందు. ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చిన తేజస్వి ఏడుస్తూ ఉండగా వెనక నుంచి ప్రహ్లాదొచ్చి, "అమ్మా నాకాకలిగా ఉంది. నువ్వెప్పుడు వంట చేస్తావు?" వాళ్ళమ్మ ఏడవడం చూసిన ప్రహ్లాద్, "అమ్మా ఏమైంది? నువ్వెందుకేడుస్తున్నావు? నేను టిఫిన్ అడిగాననా?" "లేదు నాకొద్దమ్మా టిఫిన్. నువ్వు ఏడవకు." అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.